కోర్టులో సబ్మిట్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి రాయించుకుని రావాలి వీళ్ళు. అక్కడ కోర్టు తెరిచాక అక్కడ అరెస్ట్ చేసి తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఈ ప్రొసీజర్ అంతా ఏడు సాయంత్రం 5 అయిపోతుంది అక్కడ. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి 24 గంటల లోపు దాన్ని ఈ వారెంట్ అంటారనమాట, దాన్ని ఇక్కడ మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, ఇదంతా తతంగం. దానికంటే ఇది తెలంగాణనే కాబట్టి 24 గంటల జర్నీనే కదా. రాత్రి పూట అరెస్ట్ చేస్తే మళ్ళీ ఇవాళ రాత్రి 9 లోపు ప్రొడ్యూస్ చేయాలి కోర్టులో. అది జడ్జి గారి ఇంటి దగ్గరైనా ప్రొడ్యూస్ చేయొచ్చు. ఈ లోపు కాసేపు అతను హ్యూమిలియేట్ చేయాలి మానసికంగా. ఇప్పుడు ఎవరో తిడతారు, ఏదన్నా అంటారేమో, దెబ్బ అయితే వెయ్యరు నాకు తెలిసి, తిడతారు గట్టిగా, కొంచెం దబాయిస్తారు. అంటే ఇప్పటిదాకా సినిమాల్లో అతను క్యారెక్టర్లలో చేసింది లేదా క్యారెక్టర్లో ఫీల్ అయ్యింది నిజ జీవితంలో ఫీల్ అవుతాడు ఆయన. ఆ తర్వాత ప్రొడ్యూస్ చేస్తారు. ఇందులో అరెస్ట్లో ఒకటి అతను మాట్లాడిన దాంట్లో తప్పు లేదని అనేవాడు ఎవడుండడు నాకు తెలిసి, ఇంక్లూడింగ్ వైసీపీ వాళ్ళు. కాబట్టి అతను మాట్లాడింది తప్పే, దాన్ని సమర్థించుకు రావాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆ రోజు వాళ్ళు ఆ రోజునే కంట్రోల్ చేసి ఉంటే అది తప్పని వైసీపీ అన్న క్షమాపణ చెప్పాలి, అతనితో క్షమాపణ చెప్పించి ఉండాలి. జరగలేదు కదా. ప్రభుత్వం దిగిపోయాక నేను ఇక మాట్లాడిన అన్నాడు. అంటే ప్రభుత్వం దిగింది కాబట్టి అది. ఒకవేళ ప్రభుత్వం మళ్ళీ కంటిన్యూ అయ్యి ఉంటే ఈ 5 ఏళ్ళు కూడా తిట్టిపోసేవాడు ఆయన. ఏముంది? కాబట్టి అక్కడ